స్వర్గానికి దారా ఇదేమి ఇది కొత్తగా ఉంది అంటే లోపల చూసాం సార్ బా ఏంది స్వామి ఏమని చూసావు నువ్వేనా ఒరే నేను సర్వాంతర్యామి లెక్క ఎక్కడైనా ఉంటా. అవును బావా బయట ఏంది స్వర్గానికి దారి ఉంది. ఒరే పెళ్ళిళ్ళు ఎక్కడ నిశ్చయింపబడతాయిరా? స్వర్గంలో అని అంటారు పెద్దలు, అవునా? అవును బావా. అంటే ఇక్కడ నేను పెళ్ళిళ్ళు నిశ్చయిస్తానా కదా, అందుకని ఇది స్వర్గం లెక్క. అంటే రేపు పెళ్ళిళ్ళు అయితే మా లైఫ్ కూడా స్వర్గంలా ఉంటుంది బావా. దానికి మేం గ్యారంటీ కాదురా, ఏదో మాట వరుసకు చెప్పాలని చెప్పినాం కానీ ఇప్పుడు అందరికి స్వర్గంలో ఉన్నాయి చెప్పు. అవన్నీ ఆలోచించాకు. ఇంతకు ఎవరికి పెళ్ళి? నాకే బావా. మన దగ్గర ఇప్పుడు 3 ప్యాకేజీలు ఉన్నాయి. నీకు ఏ ప్యాకేజ్ కావాలో చెప్పినావంటే దాని ప్రకారమే ముందుకు వెళ్తాం. ఈ ప్యాకేజ్ లేదు బావా. ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ, రెండోది వచ్చేసి ఎక్స్ప్రెస్, మూడోది సూపర్ ఫాస్ట్. అని ఏంది బావా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఏంది బావా? నాకేం అర్థం కాలేదు ప్యాకేజీలో. ఇప్పుడు నువ్వు 10,000 కట్టి ఆర్డినరీలో జాయిన్ అయినావు అనుకో, 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ళలో నీకు పెళ్లి చూపులు అనేవి మేము చూస్తాం అనమాట. ఈ 3 ఏళ్ళ తర్వాత నీకు పెళ్లి కాలేదనుకో, తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్కి అయితే 2 సంవత్సరాలు, సూపర్ ఫాస్ట్కి అయితే 1 సంవత్సరం, పెళ్ళి ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు నీకు ఏ ప్యాకేజ్ కావాలంటావు? అయినా ఏంది బావా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఏమన్నా బస్ సర్వీస్ ఎట్రా? అరే మీలాగా వచ్చినోడు కల్లా అన్ని పెళ్లి చూపులు చూపిలేం కదా. ఇప్పుడు నీ స్థాయికి తగ్గట్టు నువ్వు ఆర్డినరీ తీసుకున్నావు అనుకో, 10,000 నీకు నెలకు ఒక పెళ్లి చూపులు చూపిస్తాము. అదే నువ్వు 20,000 కట్టి ఎక్స్ప్రెస్లో చేరినావు అనుకో, వారానికి ఒక పెళ్లి చూపులు చూపిస్తాము. అది కాదు నాకు ఇంకా బాగా డబ్బులు ఉంది అనుకుంటే సూపర్ ఫాస్ట్లో జాయిన్గా రోజుకు ఒక పెళ్లి చూపులు చూపిస్తాం. ఇంతకు నీకు ఏది కావాలా? అయితే నాకు సూపర్ ఫాస్ట్ కావాలి బావా. అయితే ముందు అర్జెంటుగా ఫోన్పే చేసి డబ్బులు. అంటే పెళ్లి చూపులు చూడకముందే ఎట్లా వచ్చాం బావా? ఇవన్నీ కాదు బామర్ది, నీకు నచ్చితే ముందు డబ్బులు కట్టు, లేదంటే వెళ్ళిపో, ఓకేనా? కడతాలే బావా, పెళ్లి కావాలి ముందు. ఆ మాట అన్నో బాగుంది. సరే ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయి. సరే బావా. నెంబర్ బావా? ఆ నెంబర్కి వచ్చింది చూడు బావా. వచ్చిందిరా. ఇంతకీ అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా లేదంటే మేము సెలెక్ట్ చేయన్నా? నేను సెలెక్ట్ చేసుకునేది ఏంది బావా? ఒరే ఇప్పుడు సగం అరేంజ్ మ్యారేజ్లు ఇట్టే జరుగుతాయి. ముందు మీరు ఎవరో ఒకరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు, లవ్ మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, తీరా మా దగ్గరికి వచ్చి ఫోటోలు డీటెయిల్స్ ఇచ్చేసి ఇంట్లో ఒప్పించమంటారు. ఆ టైపా లేకుంటే వేరే కేటగిరీ అని అడుగుతాను అంతే. నా మొహానికి ఎవరు పడతారు బావా? అది నిజమేలే కానీ ఇదిగో. ఏంది బావ అప్పుడే పెళ్లి పత్రిక ఇచ్చాను ఇంత ఫాస్టా? ఇది పెళ్లి పత్రిక కాదురా, మెనూ కార్డు చూసుకో.